వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా కక్ష సాధింపు చర్యలు. అక్రమ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వల్లభనేని అరెస్ట్ అక్రమమన్న దేవినేని అవినాష్. వల్లభనేని వంశీ అరెస్టు ఖండించిన భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతలపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారని ఫైర్. చంద్రబాబు ప్రచార ఆర్భాటం తప్ప ఏమీ లేదు. సూపర్ 6 అమలు చేయాలని బొత్స డిమాండ్. చిలుకూరు అర్చకుడు రంగరాజన్పై దాడి కేసు విచారణ ముమ్మరం. ప్రధాన నిందితుడు వి రాఘవరెడ్డి సహా 14 మంది అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అలర్ట్. లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత. ఏపీలో పోల్ట్రీల దగ్గర బయోసెక్యూరిటీ అమలు. హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్. కొనుగోలు చేసేందుకు జంకుతున్న జనం. భారీగా పడిపోయిన చికెన్ ధరలు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ. అప్రమత్తమైన వైద్య శాఖ, మెడికల్ క్యాంపులు ఏర్పాటు. నార్సింగ్ పోలీసుల కస్టడీకి మస్తాన్ సాయి. 2 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కొనసాగుతోన్న హిందూ సంఘాల ధర్నా. ముంతాజ్ హోటల్కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలని డిమాండ్. హైదరాబాద్ నారాయణగూడ పరిధిలో భారీ చోరీ. ఓ ఇంట్లో 2 కోట్ల విలువ చేసే బంగారం, డైమండ్స్ దొంగతనం. నిందితుడు బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తింపు. వికారాబాద్ జిల్లా కల్కచర్ల గిరిజన హాస్టల్లో విషాదం. సేనావత్ దేవేందర్ అనే విద్యార్థి అనుమానాస్పద మృతి. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే మరణానికి కారణమని తల్లిదండ్రుల ఆవేదన. కాసేపట్లో లోక్సభ ముందుకు ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు. సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బెంగళూరులో 15వ ఎడిషన్ ఏరో ఇండియా కార్యక్రమం. ఫ్లైట్ నడిపిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. నేటి వరకు 47 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు. ఇవాళ సాయంత్రం ట్రంప్తో ప్రధాని మోదీ సమావేశం. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర అంశాలపై కీలక చర్చ. త్వరలో భూమికి రానున్న నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్. మార్చిలో తీసుకొచ్చేందుకు వ్యోమనౌకను పంపనున్న నాసా. దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు. సెన్సెక్స్ 400, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా ట్రేడ్.